బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఖమ్మం జిల్లాలో మోంతా తుఫానుకు సంబంధించి ఎఫెక్ట్కి సంబంధించి మరి ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు వంకలు. గోదావరి వరద ప్రవాహం గోదావరికి వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. రోడ్లపై భారీగా నీరు చేరుతూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్కూరు జన్నారం వాగులో కొట్టుకుపోయింది డీసీఎం లారీ. అంజనాపురం బ్రిడ్జ్ దాటుతూ ఉండగా నీటిలో చిక్కుకుంది ఈ లారీ. లారీతో పాటు కొట్టుకుపోయారు డ్రైవర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మోంతా తుఫాను ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోందో మనం చూసాం. ఖమ్మం జిల్లాలో మోంతా తుఫాను ఎఫెక్ట్కి సంబంధించిన ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అటు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు వంకలు. గోదావరి వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు కావచ్చు, వరద నీరు కావచ్చు చేరుకుంటోంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్కూరు జన్నారం వాగులో కొట్టుకుపోయింది డీసీఎం లారీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ డీసీఎం మరి ముఖ్యంగా లారీ ఆ వాగులో ఇరుక్కుపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. వెంటనే అక్కడున్న స్థానికులు కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు వెంటనే రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేసింది. ముందుకు వచ్చే అని చెప్పి వాళ్ళు అక్కడ సిగ్నల్స్ ఇస్తున్న సందర్భం ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. నా లారీ ఈ కాస్త వెయిట్గా ఉందనో, లేకపోతే లారీ కాస్త పెద్దగా ఉందనో, ఆ వరదలో దాటికి వెళ్ళిపోతుందనో ఎటువంటి సాహసాలకు పాల్పడదు. ఇది నిజంగా సాహసమే. ఎందుకంటే ఒక కారు, లేకపోతే ఒక సైకిల్, ఒక బైకు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చిన్నదా పెద్దదా అని సంబంధం లేదు. వరదకి వాటితో సంబంధం లేదు. కొట్టుకుపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద లారీలో కొట్టుకుపోయిన సందర్భం. అటువంటిది డీసీఎం ఒక లెక్క. దానికి విజువల్ మీరు చూడొచ్చు. ఆ వాగులో ఆ లారీ కొట్టుకుపోతుంది. దాంట్లో ఉన్న డ్రైవర్ కూడా ఆ వాగులో కొట్టుకుపోయిన సందర్భం. మరీ ముఖ్యంగా గత 2 రోజులుగా ఇటు ఆంధ్ర పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోందో దాని ప్రభావం ఇప్పుడు తెలంగాణ మీదకు సంబంధించి కూడా ఉంది. తెలంగాణ మీద దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాయుగుండంగా మారింది. అది ప్రస్తుతం ఆ తీవ్ర తుఫాను కాస్త వాయుగుండంగా పరిణమించింది, వాయుగుండంగా మారింది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది. ఇది తీరం పూర్తిగా దాటేసిన తర్వాత, పూర్తిగా బలహీనపడిన తర్వాత మాత్రమే కాస్త మనకి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోని అటుగా వెళుతున్న లారీ కూడా ఇరుక్కుపోయిన సందర్భం. మోంతా తుఫానుకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్, ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్గా ఈ ఘటన చోటు చేసుకుంది? మరి ముఖ్యంగా ఏం జరిగింది? ఎందుకు ఆ లారీ అంతగా ఒక విధంగా చెప్పాలంటే మరీ ఇబ్బందికరంగా ముందుకు వచ్చేసిన సందర్భం అక్కడ ఏం జరిగింది ఉదయ్? అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్రంగా పడుతుందని చెప్పుకోవాలి. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేని వర్షపాతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నమోదవుతుంది. జిల్లాలోని అన్ని జలాశయాలు కూడా నిండుకున్నట్టు తలపిస్తున్నాయి. వాగులు వంకలన్నీ కూడా పొంగి పొలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గంటల క్రితం, సరిగ్గా 2 గంటల క్రితం అటు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల సమీపంలో ఉన్నటువంటి పల్లిపాడు జన్నారం మీదుగా వస్తున్నటువంటి ఒక డీసీఎం వాహనం నిమ్మవాగులో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మీరు ఆంధ్ర స్క్రీన్ కూడా స్పష్టంగా చూడొచ్చు. కొన్ని గంటల క్రితమే ఈ ఘటన జరిగింది. ఘటనలో డ్రైవర్ కూడా గల్లంతైనట్లు మనకు సమాచారం ఉంటుంది. డ్రైవర్ దాదాపు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు. ఆ వాగుని ఆ ప్రవాహం నుంచి ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ చాలా పెద్ద ఎత్తున ప్రవాహం అంతకంతకు పెరిగిపోవడంతో ఒకసారిగా వరద ఉధృతికి డీసీఎం వాహనం కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్. రోజు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తుంటాడు ఆ సదరు డ్రైవర్ కూడా. అతను అశ్వరావుపేటకు చెందినటువంటి మురళిగా ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది. గల్లంతైనటువంటి డ్రైవర్ ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ హుటాహుటిన ఘటనా ప్రదేశానికి కూడా తరలించారు. ప్రస్తుతం దాదాపు 2 సహాయక బృందాలు, రెస్క్యూ టీంలు అన్ని కూడా ప్రస్తుతం గల్లంతైనటువంటి డ్రైవర్ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం ఈ ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్లు మనకు సమాచారం. స్థానికులు ఎంతసేపు అరిచినా, గగ్గోలు పెట్టినా ఆ వాహనం నుంచి డ్రైవర్ కిందికి దిగలేకపోవడం, ఒకవైపు వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో క్షణాల్లోనే చూస్తుండగానే డీసీఎం వ్యాన్ అక్కడ నిమ్మవాగులో కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ముందస్తుగానే వరద ప్రవాహం ఎక్కువ ఉన్న చోట బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి పోలీసులు కూడా భావించారు. బ్యారికేడ్ కూడా ఏర్పాటు చేసే కొద్ది నిమిషాల్లోనే ఈ ఘటన కూడా జరిగినట్లు మనకు సమాచారం. గత కొద్దిసేపటి క్రితం కూడా కొనిజర్ల మండలం పగిడేరు వద్ద కూడా ఒక ద్విచక్ర వాహనదారుడు వాగు వరద ఉధృతిని ప్రవాహాన్ని తట్టుకొని అటు రోడ్డు దాటే క్రమంలో చాలా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించే నేపథ్యంలో స్థానికులు హుటాహుటిన స్పందించి ఆ ద్విచక్ర వాహనదారుని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ప్రాణాపాయం తప్పిందని చెప్పి ఇటువంటి ఘటనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండుకుంటున్నాయి. పాలేరు జలాశయం కూడా
పూర్తిగా పత్తిని దాటి ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లంకాసాగర్ కావచ్చు, వైరా జలాశయం కూడా కావచ్చు, నిండు కుండను తలపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. మున్నేరు వరద ప్రవాహం కూడా అంతకంతకు పెరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు 15 అడుగులకు మున్నేరు నీటి మట్టం అయితే చేరుకుంది. ఎగువ ప్రాంతాలు ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఖమ్మం దిగువ ప్రాంతంలో ఉంటుంది. సో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తే ఖమ్మం నగరంలో జల విలయం గతంలో కూడా జరిగింది. సో మళ్ళీ అటువంటి ప్రమాదం, అటువంటి ఆ స్థాయి వరద చేస్తే మాత్రం ఖమ్మం నగరవాసులకు మరొక చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ముందస్తుగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతుంది. ఎప్పటికప్పుడు మున్నేరు వరద ప్రవాహం స్థాయిని కూడా తెలుసుకుంటుంది. ఇకపోతే ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షిటితో పాటు సిపి సునీల్ తో పాటు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు అటు లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి అనేక వాగులు, వంకలు పొంగిపడుతుంటూ అనేక గ్రామాలకు కూడా రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం అయితే ఏర్పడుతుంది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోనే ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తాము పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని అధికార యంత్రంగా చెప్తుంది. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు. ఎక్కడ కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి మళ్ళీ వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. సో రేపు కూడా ఇదే ప్రభావం ఉంటుందా లేదా, నిజంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ స్థాయి నష్టం జరిగింది, పంట నష్టం ఏ స్థాయిలో జరిగిందనే అంశంపై కూడా మరింత ఆరా తీసే అవకాశం తుఫాను ప్రభావం వీడిన తర్వాత ఉండే అవకాశం ఉంది. పాలేరు కావచ్చు, ఇతరత్ర నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు బలమైనటువంటి గాలులు వీయడం కారణంగా చాలా పెద్ద ఎత్తున పంట నష్టం కూడా పడినట్టు మనకు సమాచారం ఉంటుంది. సచిన్ రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఖమ్మం జిల్లాలో వరద బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా మోంతా తుఫాను ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం చూసాం. మోంతా తుఫాను ధాటికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నదులు, దాంతోపాటు వాగులు, వంకలు. గోదావరి వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల్లోకి ఆ వరద నీరు చేరుకుంటోంది. రోడ్లపై భారీగా నీరు చేరుతూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎన్కూర్ జన్నారం వాగులో కొట్టుకుపోయింది డీసీఎం లారీ. అంజనాపురం బ్రిడ్జ్ దాటుతూ ఉండగా నీటిలో చిక్కుకుంది ఆ లారీతో పాటు డ్రైవర్ కూడా కొట్టుకుపోయిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ కాపాడే ప్రయత్నం చేశారు. ఆచూకీకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆర్టీవీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు, మా ఫేస్బుక్ పేజ్ కావచ్చు అవైలబుల్గా ఉంటాయి. అండ్ అక్కడ మీరు పింక్ చేసి ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం, విజువల్ని పంపించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆర్టీవీకి సంబంధించి వాట్సాప్ నెంబర్ కూడా చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. అండ్ దానికి కూడా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే స్థానికంగా మా రిపోర్టర్స్ మీకు ఉంటారు, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.